ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధానమైన అంశముగా అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఒకే ఆత్మకు అనేక పేర్లు అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. మరి గతంలో ఒకే ఆత్మ కలిగినటువంటి అనేక పేర్ల గురించి మనము నేర్చుకుని ఉన్నాం. అదేంటంటే దేవుని ఆత్మ అనగా దేవుని వేలు పరిశుద్ధాత్ముడే అని, దేవుని చేవ్రాత అనగా పరిశుద్ధాత్ముడు అని, యెహోవా హస్తము అనగా పరిశుద్ధాత్ముడు అని, దేవుని కరుణాహస్తము అనగా పరిశుద్ధాత్ముడు అని, దేవుని హస్తము అనగా పరిశుద్ధాత్ముడు అని, ప్రభు హస్తము మీ హస్తము అనగా పరిశుద్ధాత్ముడు అని గత వారంలో పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి అనేక పేర్ల గురించి తెలుసుకున్నాం. మరి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఒక్కడై ఉన్నటువంటి ఆత్మ. కృపావరములు నానా విధంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మ ఒక్కడై ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ గురించి మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మరి చాలా సందర్భాల్లో దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు మరి దేవునిదే ఆత్మ అన్నట్లుగా చాలా మంది భ్రమపడి మరి లేఖనాల్లో ఉన్నటువంటి సర్వసత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు ద్వారా. కనుకనే ఈ రోజున మనం నేర్చుకునేటువంటిది మరి పరిశుద్ధాత్మకు అనేక పేర్లు అనేటువంటి అంశం ద్వారాగా మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకా పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి అనేక పేర్లలో మరి సత్యస్వరూపైన ఆత్మ అని, మహిమా స్వరూపైన ఆత్మ అని, జీవము గల దేవుని ఆత్మ అని, కృపకు మూలముగా ఆత్మ అని, నిత్యుడగు ఆత్మ అని, ఇంకా చాలా మరి అనేకమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ రోజున మరి ఇంకా కొన్ని పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్ల గురించి కొన్ని తెలుసుకొని ఉన్నాం. మరి వాటిలో ప్రధానమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉండగా ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రమైన తండ్రి, మరి ఇప్పటి వరకు నీ కాపుదలను భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో తండ్రి మరి అనేక ప్రాంతాలను స్కూలిపోవడానికి మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో నీ యొక్క అమూల్యమైన మాటలను మరి ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా నీ యొక్క శక్తిని, జ్ఞానము దయచేయండి ఆయన. నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మనము చెప్పబడుతున్నటువంటిది, మనం ప్రకటిస్తూ ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఇక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు వివేచింపలేడు, గ్రహించలేడు, అతనికి వెరితనంగా ఉంటాయి అనేటువంటి లేఖనాల్లో చెప్పబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ మాటలు చెప్తూ ఉన్నామంటే మనము చెప్పుకునేటువంటి అంశము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధాన అంశంగా మరి అనేకమైనటువంటి అంశాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీటిలో మరి చాలా మంది సత్యానికి దూరముగా ఉన్నారు. ఈ సత్యాన్ని గ్రహించాలి అంటే ఆత్మ సంబంధంగా అపోస్తుల బోధ ప్రకారంగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారై ఉంటేనే కానీ ఇక ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేరు. కనుకనే మరి యొక్క ఆత్మ సంబంధ విషయాలు గ్రహించాలంటే మొదటగా ఏం చేయాలి? ఆత్మ సంబంధంగా జన్మించాలి. అది కూడా అపోస్తుల బోధ ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందాలి. ఆ విధముగా బాప్తిసం పొందిన వారికి మాత్రమే ఇక ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించగలుగుతారు. కనుకనే ప్రియులారా, మరి ఈ రోజు మనం నేర్చుకునేటువంటి అంశంలో పరిశుద్ధాత్మ కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లు ఏమిటి అనేటువంటి దానిలో లేఖనాలు చెప్పబడతా ఉన్నవి
నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి. అంటే ఇక్కడ నీ ఆత్మ అని ఒక సందర్భంలో రాయబడి ఉంది. ఇంకొక సందర్భంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను అనేటువంటి ఇంకొక సందర్భంలో రాయబడి ఉంది. ఇంకొక సందర్భంలో ఆయన ఆత్మ ఇశ్రాయేలు కలిగిన దురావస్థను చూసి సహింపలేకపోయాను అనేటువంటిది ఆయన ఆత్మ అని రాయబడి ఉంది. ఇంకొక సందర్భంలో యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని ఈ విధముగా ప్రాముఖ్యమైనటువంటివి లేఖనాలు రాయబడి ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే నీ ఆత్మ, నా ఆత్మ, ఆయన ఆత్మ, తన ఆత్మ. ఇవి ఈ రోజున మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. కనుకనే మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఏమై ఉన్నారంటే క్రీస్తు పత్రికలై ఉన్నారు. మరి క్రీస్తు పత్రికలుగా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటి? వారి మనసులలో ధర్మ విధులు వారి హృదయాల మీద రాయబడి ఉన్నవి అనేటువంటిది చెప్పబడతా ఉంది. దేని ద్వారా చెప్పబడతా ఉంది? పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు మరి దిగివచ్చి మరి అపోస్తుల ద్వారాగా పలికినటువంటి మాటల ద్వారాగానే ఈ యొక్క ఆత్మ యొక్క నియమం ప్రకారంగానే ఒక క్రైస్తవుడు క్రీస్తు పత్రికలుగా మార్చబడటానికి ప్రధాన కారణం. వారి మనసుల్లో ఒకప్పుడు మరి ధర్మ విధులు ఎక్కడ ఉండేటువంటివి అంటే రాతి పలకల మీద ఉండేటువంటివి. అట్లాంటిది రాతి పలకల మీద కాకుండా మెత్తని హృదయాల మీద మరి ధర్మ విధులు రాయబడటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికినటువంటి మాటల ద్వారాగా. ఇది ఆత్మ యొక్క నియమం ప్రకారంగా. మరి ఈ విధముగా మరి ఆ యొక్క సత్యాన్ని గ్రహించాలి, ఆ సత్య ప్రకారంగా అనుసరించాలి, జీవించాలి. కనుకనే మరి ఈ రోజున నేర్చుకునేటువంటిది నీ ఆత్మ అంటే ఎవరి ఆత్మ గురించి చెప్పబడతా ఉంది? నీ ఆత్మ అనగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనంలో నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, ఎలాగంటున్నాడు? అనేక సంవత్సరములట ఓర్చి వారిని నీ ప్రవక్తల ద్వారా. ఎవరి ప్రవక్తలు? నీ ప్రవక్తలు అంటే దేవుని ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి. మరి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత ఎవరి చేత వారి మీద సాక్ష్యం పలికితివి అంటే పరిశుద్ధాత్ముని చేత వారి మీద సాక్ష్యము పలికితివి. మరి ఈ విధముగా మరి మొదటి ఆ యొక్క కాలంలో దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే ప్రవక్తల ద్వారాగా మాట్లాడతాడు. అదే చెప్తున్నా, నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారాగా మనతో మాట్లాడాను. అంటే ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ ఆత్మ చేత అనగా పరిశుద్ధాత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి కానీ వారు వినకపోయిది కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అంటే ప్రవక్తలు మాట్లాడటానికి ప్రధాన కారణము ఎవరు అంటే పరిశుద్ధాత్మ అనగా నీ ఆత్మ. ఇదే చెప్తున్నాడు ఇక్కడ కీర్తన గ్రంథం 139:7లో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ యొద్ద నుండి. నీ ఆత్మ అంటే దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ అనగా ఎవరు? నీ ఆత్మ అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. అందుకనే చెప్పబడుతోంది మనుషులైతే మరి పై రూపాన్ని లక్ష్య పెడతారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్యం చేసేటువంటి వాడు. మరి వీటన్నింటినీ కూడా ఎక్కడి నుండి చూస్తూ ఉన్నాడు? పైనుండే చూస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలనగా చేసి చూసేటువంటి వారు ఎవరు అంటే దేవుడు. ఆయన మరి ఎక్కడ నుండి చూస్తూ ఉన్నాడు? పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. మరి ఆయనకి ఎవరి సాక్ష్యం కూడా అవసరం లేదని కూడా చెప్పబడతా ఉంది. కనుక ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ చూస్తూ ఉంటాడు అనేటువంటిది
మన పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకని లేఖనాలు చెప్పబడతా ఉంది, ఆయన దృష్టికి కనబడే సృష్టం ఏదియూ లేదంటున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఇది హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడి ఉంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేని గురించి చెప్పబడుతుంది ఇక్కడ? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కన్నులకు అంటే దేవుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడు అంటే, ఎవరి ద్వారాగా మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నట్టు చూస్తున్నాడు. దేవుని కన్నుల కనుక ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయం కూడా ఇక్కడ లేఖనాలు చెప్పబడతాం. కనుకనే మనం చాలా స్పష్టంగా గ్రహించగలగాలి. మరి చాలా మంది పొరపాటు పడుతూ ఉన్నారు. ఎలాగా అంటే అక్కడ దేవుని ఆత్మ అని, నా ఆత్మ అని, లేకపోతే నీ ఆత్మ అని రాయబడి ఉన్నది కనుక మరి దేవుడు యొక్క ఆత్మే అన్నట్లుగా చాలా మంది గ్రహించి ఆ విధంగా ఏమంటుంటే తండ్రి అని దేవుడే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు, త్రియేకుడు, త్రిత్వంలో ఏకాత్మ అనేటువంటి బోధలను ప్రవేశపెట్టారు పిల్లారా. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాటిని గ్రహించలేకపోవటం వల్లనే, అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూసుకోలేక, మరి ఆత్మ సంబంధమైన జన్మ సరిగా లేకపోవటం వల్ల పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను గ్రహించలేకపోయారు. కనుకనే అపార్థం చేసుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లారా. ఇది మనము ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏమిటంటే నీ ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటి నేర్చుకున్నాం. రెండవదిగా నా ఆత్మ. మరి నా ఆత్మ అనగా ఎవరు? ఇక్కడ లేఖనం చెప్పబడతా ఉంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరింతును అనగా తండ్రి అయిన దేవుడే కుమ్మరింపబడతాడా? మరి లేఖనాల్లో ఉన్నటువంటి ఎలాగా గ్రహించగలగాలి, ఎలాగా అర్థం చేసుకోవాలి? నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనం చూతురు. ఆ దినంలో మరి దాసుల మీద దాసురాండ్ర మీద ఆత్మను కుమ్మరించేదము. మరి ఈ విధముగా యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి నా ఆత్మను కుమ్మరించేదను అనేటువంటిది. అంటే ఇది మరి ఎప్పుడు నెరవేర్చబడింది? దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రవచనము ఇది రాయబడినటువంటిది. మరి ఎవరు నా ఆత్మ, మరి నా ఆత్మను కుమ్మరించేదంటే ఎవరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు? తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు. మరి నా ఆత్మ అనగా ఏమని మనం అర్థం చేసుకోవాలి? ఆయనే కుమ్మరించబడతాడని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఆయన పంపినటువంటి ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి రాయబడిన గ్రహించాలా? ఒకసారి ఆలోచించాలి. కనుకనే ఆ యొక్క నా ఆత్మను కుమ్మరించును అనేటువంటిది మరి యోవేలు ద్వారాగా ప్రవచించబడినట్టు ఆ ప్రవచనము ఏ సందర్భంలో ఎక్కడ నెరవేర్చబడింది అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు మాట్లాడేటువంటి మాటలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, అంత్య దినముల యందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇది యోవేలు ప్రవక్త ద్వారాగా చెప్పబడినటువంటి సంగతులే. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తుల్లో అయినటువంటి పేతురు గారు చెప్తున్న మాటలు ఇవి. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనంలో కలుగును, మీ వృద్ధులకు కలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. అంటే నా ఆత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్మని గురించి రాయబడినది. ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఆ అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1-4వ వచనంలో రాయబడినది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వారు
యేసుక్రీస్తు వారు చెప్పాడు, తండ్రి చేత వాగ్దానం చెప్పిన ఆత్మను మీరు పొందుకునే వరకు ఈ పట్టణంలోనే వేచి ఉండండి, అప్పటి వరకు మీరు ఎటు వెళ్ళవద్దు అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పి ఉండగా, ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు వారు వేచి ఉన్నారు. ఆ వేచి ఉన్నటువంటిది మరి పెంతెకోస్తు పండుగ దినము సమీపించినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము నాడు వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యోవేలు ప్రవక్త ద్వారాగా ప్రవచించబడినటువంటి నా ఆత్మను కుమ్మరించేదను అనేటువంటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని పెంతెకోస్తు పండుగ దినము నాడు పొందుకున్నారు. నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి అనేకమైనటువంటి పేర్లలో ఈ రోజున ఒకటిగా నీ ఆత్మ అని నేర్చుకుని ఉండగా, రెండవదిగా నా ఆత్మ అనేటువంటి నేర్చుకుంటూ ఉన్నాం. ఇది అపోస్తలుల కార్యం 2:1-4 పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందరూ అక్కడ ఎంతమంది? 12 అపోస్తలులు మాత్రమే. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ అనగా దిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి అన్య భాషల్లో మాట్లాడసాగిరి అనేటువంటి చెప్పబడతా కదా. ఇదే వచనము ఇక్కడ చెప్పబడతా ఉంది. వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులు ఏమనుకుంటూ ఉన్నారు? వీళ్ళు ఏదో కొత్త మద్యం తాగినారు కనుకనే వీళ్ళు అన్ని భాషలతోటి మాట్లాడుతూ ఉన్నారు, అనేక భాషలతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉండగా, పేతురు గారు చెప్తున్నాడు అదే అధ్యాయం 12-16 అందరూ విభ్రాంతి నొంది ఎటూ తోస్తక ఇది ఏ మగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అయితే కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. చూడండి, అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు, తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ వద్దకు పంపువారు కూడా మీరు ఇక్కడనే వేచి ఉండండి, మీరు ఎటు వెళ్ళవద్దు, ఈ పట్టణంలోనే వేచి ఉండండి అని చెప్పినప్పుడు వారు ఆ విధముగానే ఆ మాట ప్రకారంగానే వారు వేచి ఉన్నారు. వారు కూడుకుంటూ ఉన్నారు. మరి పెంతెకోస్తు పండుగ దినం నాడు మరి యేసుక్రీస్తు వారు మరి ఎవరిని గురించి అయితే చెప్పి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తలులను చూసి మరి వారి భాషలతో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొందరు ఏమంటున్నారంటే కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు అంటున్నాడు ఆ పతన కొరితో కూడా లేచి, అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు ఎంతమంది అంటే పేతురుతో పాటుగా 12 పొందుకున్నారు. ఇది చాలా మంది గ్రహించలేక 120 మంది పొందుకున్నట్లుగా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇది రాబోయేటువంటి తరగతిలో కూడా మనం స్పష్టంగా తెచ్చుకుందాం. పతన కొరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. మనం ఇంతకుముందు చదువుకుని ఉన్నాం. ఏమని? సర్వజనుల మీద ఆత్మ కుమ్మరింతును, మీ కుమారును మీ కుమార్తె ప్రవచనం చెప్పుదురు, మీ ముసలివారు కలలుగందురు అనేటువంటిది యోవేలు ప్రవక్త ద్వారా రాయబడినటువంటిది 2:28 చెప్పబడినటువంటిది. ఇది యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటిది కనుకనే ఇది ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. యేసుక్రీస్తు వారు మాకు చెప్పాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నాము అనగా నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా యెషయా గ్రంథం 44:3 కూడా నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను అని చెప్తూ నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఏమంటున్నాడు?
నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేది. నీ ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం 29వ వచనంలో కూడా, అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను కనుక నేనికను వారికి పరాజ్ఞముడుకుడై ఉండును. ఇది ప్రభు యెహోవా వాక్కు. అంటే కుమ్మరించేదను అనేటువంటిది, కుమ్మరించేటువంటి ఆత్మ ఎవరు? తండ్రి అయిన దేవుడే కుమ్మరించబడతాడా, లేకపోతే పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతూ ఉన్నాడా? మరి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. నేను నా ఆత్మను అంటే తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముడు. ఇది చాలా పొరపాటు. అంటే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి అనేకమైన పేర్లు, ఒకే ఆత్మ కలిగి ఉన్నట్టు అనేక పేర్లు, పరిశుద్ధాత్ముడు కలిగినట్టు అనేక పర్యాయ పదాలు. ఇవి చాలా మంది గ్రహించలేక మరి అపార్థం చేసుకొని తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్ముడు అనేటువంటి బోధలు చేస్తున్నటువంటి వారిని మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఇంకా నా ఆత్మయు, ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపిన వారిలో ఎవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవునితో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నట్లుగా లేఖనం చెప్పబడతా ఉంది. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకోవటానికి, మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం తండ్రి అయిన దేవునితో పాటుగా మరి ఎవరు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపారంటే చెప్పబడి యెషయా గ్రంథం 59:21లో కూడా చెప్పబడతా ఉంది. నేను వారితో చే నిబంధన ఇది, నేను వారితో చే నిబంధన అది యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అనేటువంటిది యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. యెషయా గ్రంథం 59:21లో కూడా ఏం చెప్పబడతా ఉందంటే, నేను వారితో చే నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. అనగా ఇక్కడ నేను వారితో చే నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు అంటున్నాడు. అనగా నా ఆత్మయు అనగా ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంకా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉందంటే, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇది ఎవరి గురించి రాయబడి ఉన్నది అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. అనగా ఏముంచుతా అంటున్నాడు యేసుక్రీస్తు వారికి? నా ఆత్మను అనగా పరిశుద్ధాత్మను ఉంచి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డాడు. ఎలాగంటే పరిశుద్ధాత్మతో అభిషేకింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. మరి ఈ విధముగా మరి నా ఆత్మను అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఎవరి గురించి చెప్పబడతా ఉంది అంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పబడతా ఉంది. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ? నా ఆత్మను మీ యందు ఉంచి. ఆత్మను అనగా, నా ఆత్మను అనగా ఏమనుకుంటున్నాం? పరిశుద్ధాత్మను మీ యందు ఉంచి ఏం చేస్తా ఉంటున్నాడు? నా కట్టడలు అనుసరించు వారిని గాను విధులను గైకొని వారి గాను మిమ్మును చేసేదను అంటున్నాడు. అంటే ఇది ధర్మశాస్త్ర కాలంలో మరి ఆ యొక్క నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి తండ్రి అయిన దేవుని వద్ద ఉన్న పరిశుద్ధాత్మ ఈ లోకానికి పంపినప్పుడు ఆత్మ యొక్క నియమం ద్వారాగా మరి జరిగినటువంటి సంగతులు, నా ఆత్మను మీ యందు ఉంచి అంటే ఎప్పుడు జరిగింది? ఇది మొదటి శతాబ్ద కాలంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి అంటే ఆత్మ యొక్క నియమం ఉండాలి.
క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మనలో ఉండాలి. దాన్ని అంటున్నాడు ఇక్కడ రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా. అంటే ఒకప్పుడు ఎలా ఉండేవి ఈ ధర్మ విధులు అంటే రాతి పలకల మీద రాయబడి ఉన్నటువంటివి. అయితే ఆత్మ యొక్క నియమం ప్రకారంగా ఇవి ఎక్కడ రాయబడి ఉన్నవి అంటే మీరు చదువుకొనుచున్నటువంటి మా పత్రిక మీరే కదా అంటున్నాడు. అది చూద్దాము 3వ వచనంలో రాతి పలక మీద కాక చిరాతో గాని రాయబడక, రాతి పలక మీద కాక చిరాతో కూడా రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, ఏమంటున్నాడు, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. ఇది ఆత్మ యొక్క నియమం ప్రకారంగా. అంటే నా ఆత్మను మీ యందు ఉంచి అనగా ఎప్పుడు మన యందు ఉంటుంది ఆత్మ అంటే ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి జీవించినప్పుడు మన యొక్క హృదయముల మీద అంటే హృదయముల పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్యము వ్రాయబడినటువంటి పత్రిక ఉన్నారు అనేటువంటిది అర్థమవుతోంది కదా. కనుకనే అపోస్తలులు ఏం చెప్తున్నారు, మేము ఆత్మ సంబంధమైన విత్తుచున్నాము అంటున్నారు. మేము ఆత్మ సంబంధమైనటువంటివి. అదే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా. ఒకసారి ఆలోచించండి. అంటే అపోస్తలులు ఏమి విత్తుచున్నారంటే ఆత్మ యొక్క నియమముగా. అంటే వారు ఒక్క ఆత్మ వలననే మరి వారు నడిపించబడ్డారు అనేటువంటిది కూడా చెప్పబడతా ఉంది. మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడైనా నడుచుకోవడం లేదా. మరి ఈ విధముగా ఆత్మ యొక్క నియమాన్ని బట్టి వారు నడిపించబడ్డారు. కనుకనే వారు ఏమి విత్తుచున్నారంటే ఆత్మ సంబంధమైన విత్తుచున్నారు. వారు ప్రకటించినటువంటి ఆత్మ సంబంధ విషయాలు మన హృదయంలో ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని ఏమంటామంటే ఆత్మ యొక్క నియమము, ఆత్మ యొక్క నియమం అంటాం. అది రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏమంటున్నాడు? ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసున్న వారికి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ మనము ఏ నియమం ప్రకారంగా మనము అనుసరించాలి అంటే ఆత్మ యొక్క నియమం ప్రకారంగా అనుసరించినప్పుడే మనలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా గ్రహించాలి. అంటే ఆత్మ యొక్క నియమం ప్రకారం మనం నడుచుకుంటే పరిశుద్ధాత్ముడు అనగా ఉన్నట్లే మనకి అర్థమవుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8-10 వచనాల్లో ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించాలి అంటే ఎలాగా చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఆయన ఆక్షేపించి వారికి ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లనో, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఇది మొదటి నిబంధన వంటిది కాదు అంటున్నాడు. ఇది మొదటి నిబంధన ఎలాంటిది? రాతి పలకల మీద రాయబడినటువంటిది. ఆ నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేరు కనుక నేను వారిని అలక్ష్యము చేసి ప్రభువు చెప్తున్నాడు. ఆ దినములలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా ఇక్కడ చెప్పబడుతుంది. కొత్త నిబంధన గురించి చెప్తున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి, మన హృదయం అనే పలకల మీద రాయబడేటువంటిది ఏమంటున్నాడు? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. ఇక్కడ రాయబడుతున్నటువంటిది రాతి పలకల మీద రాసినటువంటిది కాదు. ఇది మొదటి నిబంధన కాదు, ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన ఎలాంటిది? ఎలాగ వచ్చింది మన క్రొత్త నిబంధన? నా ఆత్మను కుమ్మరించేదను అని. మరి ఆ దేవుడు
చెప్పినటువంటి ఆ పరిశుద్ధాత్మని గురించి చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తుల ద్వారాగా మరి ఏం చేయబడతా ఉందంటే, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయంలో వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని, వారు నాకు సాక్షులై, వారు నాకు ప్రజలై ఉందురు. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబడి ఉన్నవి అంటే మొదటి శతాబ్ద కాలంలో ఇవి నెరవేరినట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక నీకు ఏం చెప్పబడతా ఉంది హెబ్రీ రాసిన పత్రిక 10:16లో, ఏలగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయ నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయముల నుంచి వారి మనస్సు మీద వాటిని రాయదును అని చెప్పిన తర్వాత అంటున్నాడు. అంటే ధర్మ విధులు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? దీన్ని ఏమంటున్నామంటే ఆత్మ యొక్క నియమము. మరి ఈ యొక్క ఆత్మ యొక్క నియమము మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది పిల్లారా. అదే ఇర్మియా గ్రంథము 31:33లో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయ నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచేదను, వారి హృదయం మీద నా దాన్ని రాసేదను, యెహోవా వాక్కు ఇదే. మరి ఇవన్నీ కూడాను మరి ఎప్పుడు నెరవేర్చబడినవి అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, అదే దేవుడు చెప్పినటువంటి నా ఆత్మను కుమ్మరించేదను. ఇక్కడ నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఇంకా యెషయా గ్రంథం 30:1 యెహోవాకు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే నా ఆత్మ అనగా ఏమిటి? ఆనాడు మరి పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా మాట్లాడేవారు అంటే ప్రవక్తల ద్వారాగా మాట్లాడేవారు. కనుకనే నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు అంటే పరిశుద్ధాత్మని చేత మాట్లాడినటువంటి దానిని సంధి చేసుకుందురు అనేటువంటిది ఇక్కడ వారి గురించి చెప్పాలి. నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. అంటే మొదటి నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఆత్మపూర్ణులై ప్రవచించెదరు కదా. కనుకనే నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతానే ఉంది ప్రియులారా. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటివి ప్రధానముగా 2 విషయాలు మనం నేర్చుకున్నాం. నీ ఆత్మను అనగా పరిశుద్ధాత్ముడు అని, నా ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు అని. ఇక్కడ 3వదిగా ఏమంటున్నాడు అంటే ఆయన ఆత్మయు అంటున్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాం ఆయన ఆత్మ అనేటువంటిది. మరి ఆయన ఆత్మ అనగా ఏమిటి? ఇక్కడ చెప్పాడు న్యాయాధిపతి గ్రంథంలో 10:16 యెహోవాను సేవింపవలనని తన మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేళ్ల కలిగిన దురావస్థను చూసి సహింపలేకపోయాను. ఆయన ఆత్మ అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇదే విషయాన్ని కొంచెం స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మరి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మరి పంపటానికి తండ్రి అనే దేవునితో పాటుగా ఎవరు పంపారు అంటే పరిశుద్ధాత్ముడు పంపాడు. అనగా పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఏమిటి అంటే ఆయన ఆత్మ అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. యెషయా గ్రంథం 48:16 ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటున్నాడు. ఎవరి మాటలు చెప్తూ ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టు మాటలు ఇవి. ఏమని? ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు అనగా యెహోవాయన తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఆయన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ప్రధాన కారణము, ఎవరు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారంటే తండ్రి అయిన దేవునితో పాటుగా దేవుని కుమారుడైన పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. ఇక ఆయన ఆత్మ అనేది నేర్చుకుని ఉండగా 4వదిగా తన ఆత్మ అంటే పరిశుద్ధాత్మనికి పర్యాయ పదము లేక పరిశుద్ధాత్మకి అనేక పేర్లలో ఇంకొకటి ఏమిటంటే తన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. ఇది సంఖ్యాకాండము 11:29 రాయబడి ఉంది. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అగినట్లు. ఏమంటున్నాడు? యెహోవా ప్రజలందరూ
ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక, తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పాను. మరి ఈ విధముగా మరి మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? రాజులైన యాజక సమూహము. ఒకప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము ఏమిటి? తన ప్రజలు అందరూ కూడా ఎలాగుండా అంటారు? ప్రవక్తలు అవ్వాలి. ఆ ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి ఏమి ఉంచుతా అంటున్నాడు? తన ఆత్మను ఉంచుతాను అంటున్నాడు. కనుకనే మరి ఇప్పుడున్నటువంటి మనము ఆత్మ యొక్క నియమం ప్రకారంగా నడుచుకున్నట్లయితే మరి ఎవరు మనలో ఉన్నట్లు అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లు. ఆత్మ యొక్క నియమాన్ని జరిగించేవారు, ఆత్మ యొక్క నియమం ప్రకారంగా అనుసరించి జీవించేటువంటి వారు కూడా పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నట్లుగానే మనకి లేఖనాలు చెప్పబడతా ఉన్న పిల్లరా. కనుకనే తన ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడు అనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఏమంటున్నాడు? తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మనం ఎవరి వలన కలిగినటువంటి వారము అంటే మరి యేసుక్రీస్తు వారి వలనే కలిగినటువంటి వారము. మరి లేఖనం చెప్పబడతా ఉంది ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని అక్కడ రాయబడి ఉంటే, మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన మాటల్లో మరి ఏం చెప్పబడతా ఉంది అంటే సమస్తము కూడా క్రీస్తు వలనే కలిగాను అంటున్నాడు. అంటే దేవుడు తన యొక్క సంకల్పాన్ని, దేవుడు తన పనిని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ఉన్నాడు అంటే అది క్రీస్తు ద్వారాగా నెరవేర్చుకుంటూ ఉన్నాడు. అది క్రీస్తు ద్వారాగా మరి ఎలాగా ఇంకా నెరవేర్చబడతా ఉందంటే పరిశుద్ధాత్ముని చేత కూడా మరి జరుగుతున్న సమస్త కార్యాలు అనేటువంటిది కూడా లేఖనాల్లోనే చెప్పబడతా ఉంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అనేటువంటి విషయం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి ఆ పరిశుద్ధాత్మ చేత సమస్తాన్ని కూడా దేవుడు క్రీస్తు ద్వారాగా పరిశుద్ధాత్మ చేత సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇదే లేఖనం చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడివి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నాం ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు అని, ఒక్కడే ప్రభువు ఆయన యేసుక్రీస్తు వారు అని, ఒక్కడే ఉన్నటువంటి ఆత్మ ఆయన పరిశుద్ధాత్ముడు అని స్పష్టంగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉండి దేవుని యొక్క కార్యములలో నిమగ్నమై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. కనుక ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది? ఆయన తండ్రి, ఒక్కడైనా ఉన్న దేవుడు ఎవరు అంటే ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము ఆయన నుండి అంటున్నాడు, సమస్తమును కలిగెను అంటూ ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను. ఆయన ద్వారా అంటే తండ్రి నుండి సమస్తము కలిగాను అని చెప్పబడతా ఉంటే తండ్రి చేసేదాడా అంటే తండ్రి ఆయన దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా చేసిన చూస్తున్నాం. ఆయన ద్వారా సమస్తము కలిగిన మనము, ఆయన ద్వారా కలిగిన వారము. మనము ఎవరి ద్వారా కలిగిన వారము? ఆయన ద్వారా కలిగినటువంటి వారము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ చేత మరి బోధింపడినటువంటి మాటలు ఇవి. అదే ఇంకా చెప్తున్నాడు కొలస్సీ రాసిన 1వ అధ్యాయం 15-18లో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబూర్తి అన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎవరు ఏందంటున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు నందు సృజింపబడెను. మొత్తం సర్వము కూడా. ఇంకేమంటున్నాడు? సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘం అన్న శరీరం ఆయన శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుట ఆది సంభూతుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము, ఆయన ద్వారా మనము కలిగిన వారము.
కనుకనే పిల్లరా మరి ఈ విధముగా లేఖనాల్లో మరి ఎలాగా మనము కలిగి ఉన్నామో, మనము ఎవరి ద్వారాగా కలిగి ఉన్నామనేటువంటిది స్పష్టంగా చెప్పబడతా ఉంది. కనుకనే మరి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నటువంటి, లేకపోతే ఒకే ఆత్మకు అనేకమైనటువంటి పేర్లు ఏమిటి అంటే, నీ ఆత్మ, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు, నీ ఆత్మ, రెండవదిగా ఆ ఆత్మ, ఆయన ఆత్మ, తన ఆత్మ అనేటువంటివి ఇవి నేర్చుకుని ఉండగా, మరి ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నవి. మరి అవి వచ్చే వారంలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చాలా స్పష్టమైనటువంటిది. మరి 3వ భాగంలో పరిశుద్ధాత్మ కలిగిన అనేక పేర్లు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరిలో దేవుడు మీరు పెట్టి ఫలింపు చేయని దాకా, చెప్పని మాట దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. సమయంలో ప్రార్థన